స్వామి ఏరి చెప్పమ్మా. లేదమ్మా, నీ స్వామి ఇక్కడకు రాలేదు. ఏమిటమ్మా ఇది? ఉపవాసం చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా. దేవి, మన పద్మావతిది ప్రస్తుతం ప్రియుడు గురించి కలలుగనే వయస్సు. ఈ వయసులో వారికి నిద్ర పట్టదు, తిండి సహించదు. సోదరి పద్మావతి, ఇంకా నీవు నీ పట్టుదలను విడవలేదా? అనుచితమైన ఆశను పెట్టుకుని అవివేకంగా ప్రవర్తించవద్దు. వసుదాస, నా మానాన నన్ను వదులు, ముందు బయటకు వెళ్ళు. నీవిలా ఉపవాసంతో మగ్గిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? ఎంతకాలం నీ నిరాహార వ్రతం? నా ఆశ ఈడేరే వరకు, నా శ్రీనివాసుని చేరే వరకు నేను తినను, నీరైనా స్వీకరించబోను. నీవిలాగే చచ్చిపోయినా సరే నీ ఆశ నెరవేరబోదు. నీకు ఆ శ్రీనివాసునికి వివాహం జరగబోదు, జరగబోదు, జరగబోదు. వసుదాస, నా శ్రీనివాసుడు లేనిదే నేను బ్రతుకజాలను. వారే నా ప్రాణం, వారే నా ఊపిరి, వారే నా సర్వస్వం. వారు లేనిదే నేను లేను. సోదరి పద్మావతి, ధైర్యం తెచ్చుకో. నీ కన్నీరు చూసి నేను సంతోషపడతాననుకున్నావా? చాలు సోదరి, నీవిలా విలపిస్తుంటే నాకు చాలా దుఃఖం కలుగుతుంది. చావడానికి సిద్ధంగా ఉన్న నాకు నీ సాంత్వన అవసరం లేదు. అయ్యో పిచ్చక్క, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నీ సోదరుడు ఇంతటి కఠినంగా ఉంటాడని అనుకున్నావా? నిన్ను పరీక్షించుటకు కొంచెం బిరుసుగా మాట్లాడాను, అందుకు ఇంతటి వేదన. వసుదాస, అవును సోదరి, నీ మనసు నాకు చక్కగా తెలుసు. నీ ప్రేమ ఎంతో దృఢంగా ఉందని తెలుసు. నీ ఆశ సఫలమగుటకు నేను ఏ సాహసమైనా చేస్తాను. వసుదాస, నిరాశ వల్ల నా మనసు కుమిలిపోయింది. సోదరి, నీవు నిశ్చింతగా ఉండు. మొదట నీవు అంతటి గాఢంగా ప్రేమిస్తున్నా ఆ నీ శ్రీనివాసుణ్ణి నేను చూసి వస్తాను. ఆ పైన నేనే నిలిచి మీ ఇద్దరి వివాహాన్ని తప్పక జరిపిస్తాను. అశ్వరాజా, ఏమది నీ ప్రవర్తన? ఏమైనది? ఎన్నడూ ఇలా నా పట్ల అవిధేయత చూపలేదు. ఎందుకు ఇలా చేయుచున్నావు? ఓహో, నీరు కావాలా? అందుకు ఇంతటి అలరా?
నా గుర్రానికి దాహంగా ఉంది. కొంచెం నీళ్ళిస్తారా? అదెంత పని, తప్పకుండా ఇస్తాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ అదెలా సాధ్యం? నేను మిమ్మల్ని చూడటం ఇదే మొదలు. నేను ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. ఆశ్చర్యంగా ఉంది. మీరెవరు? మీ పేరేమిటి? నా కుమార్తె. నేను ఈమె తండ్రిని. నమస్కారం. నమస్కారం. ఈమె స్వయానా మీ కుమార్తెయేనా? అవును, బహుకాలం తరువాత ఆ దేవుని కరుణ వల్ల లభించిన ఒకే ఒక కుమార్తె. దేవుని కరుణయ? ఏమైనా వ్రతాచరణ వల్ల పొందిన పుత్రిక? ఒక రకంగా అంతేనని చెప్పవచ్చు. కుమార్తెను పొందిన సంతోషం ఉంది. అయితే పెరిగిన పిల్లకు పెళ్లి చేయటం తల్లిదండ్రులుగా మా కర్తవ్యం కదా. దానికి అడ్డు ఏమి? ఏ వరుణ్ణి చూపినా ఒప్పుకోవటం లేదు. పెళ్ళే వద్దని మొండిపట్టు పడుతోంది. ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. మీకు అమ్మాయిని అనుగ్రహించిన ఆ దేవుడే ఆమె వివాహానికి ఏదైనా దారి చూపిస్తారు. ధైర్యంగా ఉండండి. నేను వెళ్తాను. నమస్కారం. ఆ. వసుదాస, వసుదాస, వసుదాసా, తమరు ఎవరు? మేము శాపగ్రస్తులం. మా విషయం సరే, నీవు వెళుతున్నది ఆ శ్రీనివాసుణ్ణి చూసేందుకే కదా? అవును, నా సోదరి పద్మావతికి ఎప్పుడూ అతని తలపే. అందుకే వారిని చూసేందుకు బయలుదేరాను. చూడటం ఏమిటి? వారంత వీరులు, సూరులు, పరాక్రమవంతులు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. వారి అందచందాలకు సాటియే లేదు. అరుగో, ఆయనే వేంచేస్తున్నారు. అవును, ఇతనే నా సోదరికి తగిన వరుడు. ఏమిది ఇలా నన్నే తదేకంగా చూస్తున్నారు? నా నుండి మీరేమైనా ఆశిస్తున్నారా? అవును, మిమ్మల్ని చూసిన మీదట నా సోదరి పద్మావతి ఎందుకు మిమ్ము అంతలా ప్రేమిస్తున్నదో అర్థమైనది. ఆ, నీవు పద్మావతి సోదరునివా? ఎలా ఉంది పద్మావతి? అది ఏమని చెప్పేది? ఆ, అంటే అసలు ఆహారమే తీసుకోవటం లేదు. రాత్రి నిద్ర ఊసేలేదు. ఎప్పుడూ చింతిస్తూనే ఉంటుంది. చింతిస్తోందా? అవును, ఆమెకు మీ గురించే చింత. ఆ, మీరు చింతించవద్దు. తల్లిదండ్రులే కాని ఈ లోకమే ఎదురవని మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. నేను వెళ్ళొస్తాను. దొరా దొరా ఆగు దొరా. ఏంటి? నీకు జీవితం మీద ఆశ లేదా దొరా? ఎందుకలా అడుగుతున్నావు? ఈ దారిని మనుషులు పోతారా దొరా? మనుషులు పోతారా అంటే ఈ దారిని పోయిన వాళ్ళు ఎవరు తిరిగి రానేలేదు దొరా. ఏ? మళ్ళీ ఏందని అడుగుతారేంది? ఈ అడవిలో మనుషులు చూస్తే ఏనుగులు ఎంబడెత్తాయి, సింహాలు చిల్చేస్తాయి, బెబ్బులు మింగేస్తా దొరా. మ్మ్.
నీ దారిని నువ్వు పోవయ్యా. అట్టా అనొద్దోరా. నేను కానంలో పుట్టినా కానంలో పెరిగినా. నా మాట వెనక వెళ్ళినోళ్ళంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు దొరా. నేను అడవి మృగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే అల్పుణ్ణి కాదు. నా ధైర్య పరాక్రమాల మీద నాకు నమ్మకం ఉంది. పిచ్చి కుదిరిందని రోకలి చుట్టమన్నారంట. నా మాటిను దొరా, నా మాటిను. నిన్ను నేను గౌరవిస్తున్నాను. నాకైతే భయం లేదు. నేను వెళ్ళి తీరాలి. నాకు అడ్డు రావద్దు. నేను మీ మంచి కోసమే చెప్తున్నా దొరా. ఈ దారిని వెళ్తే మీ ప్రాణాలకే ఆపద. మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మీ కాళ్లకు దండం పెడుతున్నా. సరే సరే, తిన్నగా ఇటు వెళ్ళండి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరగకుండా ఉండటం ఇది ఇంకొక దారి. సోదరి శ్రీదేవి, శ్రీదేవి, అన్నయ్య, శశాంక. నేను శశాంకుణ్ణి కాదమ్మా. ఇప్పుడు నేను వసుదాసుణ్ణి. అంటే నీవు మరో జన్మను ధరించితివా? అవును సోదరి. అయ్యో, లేత వయస్సులోనే నీవు అల్పాయుష్కుడివయ్యావా? ఏమైంది? గడిచిపోయిన ఘటనల్ని తలచుకుంటూ దుఃఖించుట కన్నా మరుచుట ఏ మేలు. నా కుటుంబ గాథనే మర్చిపోమంటున్నావా? అన్నయ్య, నీ సుఖదుఖాల్లో పాలు పంచుకునే అర్హత నాకు లేదా? నీ దుఃఖమే నా దుఃఖం, నీ సుఖమే నా సుఖం. అదేమిటో చెప్పన్నయ్యా. ఆనాడు నిన్ను ఈ సప్తగిరుల్లో విడిచి వెళ్ళాక మన సామ్రాజ్యానికి పాంచాల నరేషులు విచ్చేశారు. ఇదేమి మంత్రివర్య, ఈ సమయంలో? తమరితో ఒక విషయం మాట్లాడాలి, అందుకే రావలసి వచ్చింది. అంత ముఖ్య విషయమా? అంటే మహాప్రభు, తమరి వ్యక్తిగత విషయం. అంటే తమరి వివాహ విషయం. దాని గురించి మీరు చింతించకండి. అలా అంటే ఎలా ప్రభు? తమకి తగినట్లుగా, జనం మెచ్చునట్లుగా తమ కోసం ఒక కన్యను అన్వేషించాలి కదా. ఆ కష్టం తమకు వలదు. నేను ఇప్పటికే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
ఏమంటున్నారు ప్రభు? నిజం మంత్రివర్య, నేనొక అమ్మాయిని మనసారా ప్రేమిస్తున్నాను. ఆమె ఏ దేశపు రాజకుమారి? ఏ దేశపు రాజకుమారి కాదు, నా హృదయ సామ్రాజ్యానికి సామ్రాజ్ఞి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆమె ఎవరో కాదు, నా సహోదరి శ్రీదేవి ఆత్మసఖి జలజ. మహాప్రభు, ఇదేమిటి? అంతఃపురంలో ఊడిగంచేసే వనితను తమ పట్టపురాణిగా చేసుకోవాలనుకుంటున్నారా? వద్దు ప్రభు, వద్దు. రాజ్యమనేది ఒక రథం. రాజు రాణి ఆ రథాన్ని నడిపించే జోడు గుర్రాలు. అయితే తమ ఈ నిర్ణయం వల్ల మన రాజ్య రథం సవ్యంగా నడవచాలదు. రాజవంశాలలో వివాహమంటే కేవలం ఒక పురుషునికి మహిళకి ఏర్పడే సంబంధం మాత్రమే కాదు, రాజ్యాల నడుమ స్నేహానుబంధం. ఆ సంబంధాన్ని పెంపొందించాలనే పాంచాల నరేషులు అరుదించారు. తమరు దాన్ని తిరస్కరిస్తే వారు మనకు శత్రువులుగా మారి మన పొరుగున ఉన్న ఇతర శత్రువులతో చేరి ఒక్కుమ్మడిగా వచ్చి మనపై దాడి చేసే ప్రమాదం ఉంది. అందుకు మనం భయపడవలనా? వారికి సైనిక బలం ఉంటే మనకు నైతిక బలం ఉంది, ధార్మిక బలం ఉంది, ఆత్మబలం ఉంది, ఇంకా వివేచనా బలం ఉంది, భుజబలమూ ఉంది. అన్నిటికన్నా హెచ్చుగా తమ వంటి అనుభవశీలురా మార్గదర్శనమూ ఉంది. ఇవన్నీ ఉండగా ఇతరులకి తలవంచకపోవటం పురుష లక్షణం. దీని గురించి తమరు చింతించకండి మంత్రివర్య. ప్రభు, మంత్రివర్యా, జలజ కుశలమేనా? తమ ఆశీస్సులతో ఎందుకో పిలిచారట? అవును జలజ. విషయం ఏంటి మంత్రివర్యా? జలజ, నీవు నేను అందరం ఈ దేశ సేవకులం. మన రాజుకు మన రాజ్యానికి ఎలాంటి కీడు సంభవించకుండా చూసుకోవడం మన ధర్మం, మన కర్తవ్యం. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఏదో ఆపద రాబోతోందని నాకనిపిస్తోంది. శత్రువుల దాడి నుంచి మన రాజ్యాన్ని ఎలా రక్షించాలన్నదే నేను యోచిస్తున్నాను. ఇదంతా నా వద్ద ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే నీవు మన ప్రభువులను ప్రేమిస్తున్నావట, అందుకే. ఇందులో నీ తప్పు లేదన్న విషయం నాకు తెలుసు. నీ ప్రేమ సైతం ఎంతో పరిశుద్ధమైనదని నాకు తెలుసు. మన ప్రభువుల ప్రేమ కూడా అంతే గాఢమైనదన్న విషయమూ నాకు తెలుసు. తెలిసి కూడా నా వద్ద ఎందుకు చెబుతున్నారు? అవునమ్మా, నీ వద్దనే చెప్పాల్సి ఉంది. సంబంధం కుదుర్చుకునేందుకు మేమంటే మేమంటూ పలువురు రాజులు ఆతురత పడుతున్నారు. సింధురాజుకు మొదటి నుంచి మనపైనే ద్వేషం. నీవు ప్రభువులను పెళ్లి చేసుకుంటే తమ కుమార్తెను పెళ్లి చేసుకోలేదు అనే కారణంతో పాంచాలరాజు సింధురాజుతో చేతులు కలిపి మనపై యుద్ధానికి తరలివస్తారు. ఎవరెవరు శత్రు ఖడ్గానికి బలి అవుతారో చెప్పలేము. మన ప్రభువులను వారు బలి తీసుకోవచ్చు. ఇది ప్రమాదకర పరిస్థితి. మన రాజ్యం మిగలాలో నీ ప్రేమ గెలవాలో నీవే యోచించు. ఈమెను వెంటనే జాగ్రత్తగా తీసుకుని వెళ్లి ఉదయగిరిలో ఉన్న మా దగ్గర బంధువులైన నాగచంద్రవర్మ గారి భవనంలో విడిచిపెట్టండి. ఆజ్ఞ ప్రభు.